మంత్రపాఠः भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనం యొక్క ప్రథమ అధ్యాయంలో నిన్న 128వ సూత్రం వరకు మనం చూశాము. ఈరోజు 129వ సూత్రము. ఇక్కడ అంతా కూడా ప్రకృతి యొక్క సామర్థ్యాన్ని చూపించడం కోసం ఈ కార్య జగత్తును చూసి కారణానికి అనుమానము, ఈ మూల ప్రకృతి ఉంది కాబట్టి ఈ కార్య జగత్తు ఉందని చెప్పి దాని పుష్టి కోసమే రకరకాలుగా ప్రయత్నాలు చేసి సిద్ధాంతి సమాధానం చెప్తూ వస్తున్నాడు పూర్వపక్షికి. ఎందుకంటే పూర్వపక్షి దాంట్లో అనుమానిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక ప్రకృతి విషయంలో సింపుల్ గా కారణం ఉంటే కార్యం ఉంటుందో మనకు తెలుసు, ప్రత్యక్షంగా మనం ఏదో స్వీకరిస్తున్నాం. కానీ అప్పట్లో చాలా ప్రబలంగా ఉండే స్వీకరించే వాళ్ళు కాదేమో. ఈ కనిపించే సృష్టినే ఇది ఆటోమేటిక్ అలాగే ఉంటుంది, దీనికి మూల కారణం అంటూ ఏది ఉండదు, నష్టం కాదు, అలా భావించే వారేమో. అందుకే ఇంత ప్రబలంగా మా కపిల్ మహర్షి కూడా ఈ రకంగా వ్యాఖ్యానించాల్సి వస్తుందన్నమాట. అంటే ఒకే విషయాన్ని ఇంత రకరకాలుగా ఈ కారణం ఉంటే కార్యం ఉంటుంది, ఈ కార్యం ఉంటే కారణం ఉంటుందని చెప్పి దాన్ని పలు విధాలుగా మార్చి చెప్తున్నా అంటే ఎంత అప్పుడు విపరీత స్థితి ఉండేది చూసుకోండి. అంటే వాళ్ళకి ఈ రకంగా ఈ సిద్ధాంతి స్థాపించడం కోసము ఇన్ని రకాలుగా చెప్తున్నా అంటే ఈ జగత్తు కార్య జగత్తు అంటే ఈ బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో ఈ జగత్తుకి అన్నిటికీ మూల కారణము ఆ ప్రకృతి. ఈ ప్రకృతి ద్వారానే సత్వరజస్ తమస్ గుణాల యొక్క సామ్యవస్థ ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి ద్వారా ఈ కార్య జగత్తు ఉత్పన్నమైంది, ఎవరు స్వీకరించేవారు కాదేమో. అందుకని దీనివల్ల ఇది ఉత్పన్నమైంది చెప్పడం కోసం ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి సిద్ధాంతి దీన్ని ప్రస్తావిస్తున్నమాట. సో ఈ రకంగా అదే ప్రసంగం మనం చూస్తున్నాము. అన్ని రకాలుగా సమానం చెప్పుకుంటూ ఈ కార్య జగత్తును చూసి కారణాన్ని చూసి కార్య జగత్తుకి మనం అనుమానం అంటూ మనం చూస్తూ వస్తున్నాము. అదే విషయాన్ని ఇంకా ప్రస్తావిస్తున్నాడు. అది ఏంటో మనం చూద్దామండి. చూడండి, భాష్యం. ఇన్ని చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇన్ని చెప్పిన పాఠం అర్థమైంది గురువు గారు. ఇక్కడ చూడండి, సంతోషం అండి. ఇక్కడ నెక్స్ట్ 129వ సూత్రానికి భూమిక చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. ఇక్కడ 129 సూత్రంలో అదే కారణ కార్యం గురించి, అంటే మూల కారణము, ఆ కారణం చేతనే ఈ స్థూల జగత్ ఏర్పడింది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మళ్ళీ ఏంటంటే 129వ సూత్రానికి భూమికలో ఏ రకంగా పూర్వపక్షి ప్రస్తావన చేస్తున్నా అంటే చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేశాను దాని కిందిది. కారణ కార్య ప్రసంగత కారణ కార్య ప్రసంగత. ఇప్పుడు ముందు కారణము అంటే మూల ప్రకృతి, కార్యం అంటే ఆ కారణం చేత ఈ జగత్తు, ఈ విషయాలు. కార్యము కారణం అర్థం అవుతుందా? ఏ కారణం చేత ఏదైతే ఉత్పన్నం అవుతుందో దాని కార్యం అంటాం. ఇప్పుడు మిట్టి కారణము, దాని మిట్టి చేత కుండ తయారు చేసాం, ఇది కార్యం. ఆ వస్తువు పదార్థం అయితే దాన్ని కార్య వస్తువు అంటామట. అట్లా కారణ కార్య ప్రసంగత కారణ గుణానాం కార్య గుణానాం చ, కారణ గుణాలను కార్య గుణానాం చ, మూల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల కారణాల చేత ఏదైతే కార్యం ఉత్పన్నమైందో కార్య గుణానాం చ సాధర్మ వైధర్మ్యే ప్రదర్శ్య, వాటిలో
కారణ గుణాలకు కార్యగుణాలకు సాధర్మ్యం ఏంటి, వైధర్మ్యం ఏంటి, ఎక్కడ సమానత ఉంది, ఎక్కడ విపరీతత ఉంది, ఇవన్నీ ప్రదర్శించిన తర్వాత సాధర్మ్య వైధర్మ్య ప్రదర్శించి పునః మళ్ళీ కార్య కారణ విషయో, కార్యము కారణ విషయంలోనే మళ్ళీ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాము, మళ్ళీ చెప్తున్నాడు కార్య కారణ విషయ విశేష సంబంధ జ్ఞాపనాయ ఉపస్థాపితే. మళ్ళీ విశేష సంబంధం, ఈ కారణానికి కారణానికి విశేష సంబంధం ఏ రకంగా అనేది మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. విశేష సంబంధ జ్ఞాపనయ అంటే తెలియచేయడం కోసము ఉపస్థాప్యతే, ఇక్కడ ఈ సూత్రము ఉపస్థాపించబడుతుంది. ఏంటి, కార్యకారణ విషయాన్నే విశేష సంబంధం, ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం, అక్కడ విశేషంగా చెప్పారు, ఇంకా విశేషంగా సంబంధం తెలుసుకోవడం కోసం అంటే కార్యకారణ సంబంధం ఉంది ఈ మూల ప్రకృతికి కార్య జగత్తుకి, అలాగే లోకంలో కనిపించే కారణానికి కార్యవస్తుకి మధ్య సంబంధం ఉంది, అంటే కారణ కార్య సంబంధం ఉంది అని చెప్పడం కోసము, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసమే కార్యకారణ విషయో విశేష సంబంధ జ్ఞాపనాయ ఉపస్థాప్యతే. ఇక్కడ నుంచి ఉపస్థాపన చేస్తున్నాడు, వేరే విధంగా సూత్రాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి మహర్షి కపిల్ ఏమంటున్నారంటే ఇక్కడ ఉభయ అన్యత్వాత్ 129 ఉభయ అన్యత్వాత్ కార్యత్వం మహదాదేహి కార్యత్వం అంటే ఈ మహాతత్వము, అహంకారము, తన్మాత్రాలు, పంచభూతాలు ఇవన్నీ మహాతత్వం నుంచి మొదలుకొని ఏవైతే ఉన్నాయో మహదాదేహి కార్యత్వం, ఇవన్నీ కార్యవస్తులు అంటే మూల ప్రకృతి చేత ఇవన్నీ మహాతత్వం అహంకారం ఉత్పన్నమై, అందుకే ఇవి కార్యవస్తువు అంటున్నాడు, కార్య పదార్థాలు అంటున్నామట. ఈ మహదాదేహి కార్యత్వం ఇవన్నీ కార్యములు. ఎలాగా అంటే ఘటాధివత్ కుండకి సమానంగా, లోకంలో ఈ విధంగా మూల కణము చేత, మిట్టి చేత ఈ విధంగా కుండ ఉత్పన్నమైందో అలాగే మూల తత్వం ప్రకృతి చేత అంటే సత్వగుణం, రజోగుణం, తమగుణం యొక్క సామ్యవస్థతో యుక్తమైన ప్రకృతి చేత మహాతత్వం ఏర్పడుతుంది, అహంకారం ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా అలాగా మూల ప్రకృతి చేత ఇవి మహాతత్వం అహంకారం ఏర్పడ్డాయి. ఎలాగైతే లోకంలో ఘటాధివత్, లోకంలో ఒక మట్టి చేత కుండ ఏ విధంగా ఉత్పన్నమైందో, కార్యవస్తు ఏదో ఉత్పన్నమైందో, దీనికి కార్యవస్తు, ఆ కుండను కార్యవస్తు అంటున్నామట. దానికి సమానంగా ఏ విధంగా లోకంలో ఒక మట్టి చేత కుండ తయారు చేశామో, మరి దాదాపు పోగుల చేత వస్త్రం తయారవుతుందో, అలాగే మూల ప్రకృతి చేత కూడా మహాతత్వాది కార్య పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. మహాతత్వము, అహంకారం ఇవన్నీ కార్య పదార్థాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఇక్కడ సూత్రాన్ని చెప్పారు. ఉభయ అన్యత్వాత్ అంటే ఉభయ అన్యత్వాత్ అంటే ఇది అన్య అంటే ఇక్కడ ఉభయ అన్యత్వ అంటే పురుషుడు ప్రకృతి అవుదు జీవాత్మ కంటే అన్యమైంది. ఉభయ అన్యత్వాత్ మహదాది కార్యత్వం ఘటాధివత్. ఉభయ అన్యటువంటి, ఉభయ అంటే జీవాత్మ అవుదు ప్రకృతి, ఈ రెండుటి కాకుండా ఇది భిన్నమైంది ఈ మహతత్వాది పదార్థాలు. జీవాత్మ కాదు, ప్రకృతి కాదు, ప్రకృతి. ఆ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి తత్వాలే మహతత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్య పదార్థం అంటున్నాము. కాబట్టి ఉభయ అన్యత్వాన్ని జీవాత్మ పరమాత్మ కంటే వేరే మహదాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్యత్వం అంటున్నాము. ఎలాగంటే కుండకి సమానంగా ఘటాధివత్ అని చెప్పాం. అది ఇక్కడ భాషను చూడండి. మహదాదేహి కార్యత్వం, మహదాదేహి అంటే మహతత్వాది కంటే ఎక్కడి నుంచి అంటే ప్రకృతి ద్వారా మొట్టమొదటి తత్వం ఏర్పడింది, మహాతత్వం ఏర్పడింది. మహతత్వాదికస్య అంటే భూతేంద్రియ పర్యంతస్య అంటే పంచభూతాల వరకు అంతిమతత్వం ఏర్పడిందండి. పంచభూతాలు కదా, అగ్ని, వాయు, ఆకాశం, జలము, నీరు అని చెప్పి మూల ప్రకృతి చేత ముందు మొట్టమొదటి వికృతి ఏమొచ్చింది, మహాతత్వం వచ్చింది. మహాతత్వం చేతనే అహంకారం చేత తన్మాత్రలు చేత పంచభూతాలు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత పంచభూతాలు. ఇవి ఇంతవరకు మహాతత్వం నుండి మొదలుకొని భూతేంద్రియ పర్యంతస్య అంటే పంచభూతాల వరకు వస్తు జాతస్య కార్యత్వం విజయం. ఇవన్నీ కార్యవస్తులు, కార్య పదార్థాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి మహాతత్వం నుంచి మొదలుకొని భూతేంద్రియ పర్యంతస్య వస్తు జాత ఏవైతే ఉత్పన్నమయ్యాయో ఇవన్నీ కార్యవస్తులు, కార్యత్వం విజయం, ఇవన్నీ కార్యవస్తులు అని చెప్పి అర్థం చేసుకోవాలి. కార్యత్వం విజయం అని తెలుసుకోవాలి. ఇవి ఉభయ అన్యత్వాత్. ఎందుకంటే ఉభాభ్యాం అంటే ఇక్కడ ఓపెన్ చేశాడు. ప్రకృతి పురుషాభ్యాం అన్యత్వాత్ అంటే భిన్నత్వాత్. ఈ ప్రకృతి జీవాత్మ కంటే, పురుష అంటే జీవాత్మ, ప్రకృతి పురుషుడి కంటే జీవాత్మ కంటే భిన్నమైనవి.
ఈ మహాతత్వము అహంకారం ఏంటివి? ఈ ప్రకృతి కాదు, జీవాత్మ కాదు, ఇంకేంటి? మరి ఏంటివంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి మహాతత్వ కార్య పదార్థాలు, ఈ సృష్టి నిర్మాణం కోసం ఉత్పన్నమైన కార్య పదార్థాలు, కార్య వస్తువు. ఈ మహతత్వాది కార్య పదార్థాలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి జీవాత్మ వాటిని అనుభవిస్తుందన్నమాట. తర్వాత కూడా చెప్తుంది విషయం. కాబట్టి ఇవన్నీ జీవాత్మ ప్రకృతి కంటే భిన్నమైనటువంటి తత్వము, మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి కార్యత్వం అని చెప్పి అర్థం చేసుకోవాలి. కార్య వస్తువులు, కార్య పదార్థాలు అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉభాభ్యం అంటే ప్రకృతి పురుషాభ్యం, అన్యత్వాది అంటే భిన్నత్వాది, భిన్నమైనవి కాబట్టి ఈ మహాతత్వాది పదార్థాలు, అహంకారము, పంచభూతాలు ఇవన్నీ భిన్నమైనవి. ఏ దానికంటే భిన్నమైనవి? ప్రకృతి కంటే భిన్నమైనవి, జీవాత్మ కంటే భిన్నమైనవి. జీవాత్మ కాదు, ప్రకృతి కాదు. ఇతో అన్య, దీనికంటే కూడా భిన్నమైనవి మహాతత్వాది పదార్థాలు అని చెప్పి ఇక్కడ చెప్పారు. చూడండి, భిన్నత్వాలు ఏ రకంగా అంటే ఉదాహరణ, లౌకిక ఉదాహరణ ఘటాదివత్ యథా. అంటే ఎలాగైతే ఘటాదయ పదార్థా, అది కుండాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఘటపటాలు అంటే కుండ కావచ్చు, వస్త్రం కావచ్చు, ఇలా ఏం తీసుకోవచ్చు. అంటే స్థూల వస్తువు చేత అయితే ఉత్పన్నమైందో ఆ కార్య వస్తువు ఏదైనా కావచ్చు. యథా ఘటాదయ పదార్థా, ఘటాదయ పదార్థా కార్యరూపా. ఈ ఘటాది పదార్థాలు ఏంటి? కార్యరూప, కార్య వస్తువులు అంటే. ఎందుకు కార్యరూపా? భోగ్యా, ఈ భోగ్య వస్తువులు అంట. అంటే అనుభవించడానికి ఉత్పన్నమైనటువంటి కార్య పదార్థాలు. ఆ భోగ్య వస్తువు అంటే జీవాత్మకు భోగ్య వస్తువు, పదార్థం అనమాట. అవి కార్యరూపా, కార్యరూపంలో ఏదో కనిపిస్తున్నాయి అవి భోగ్యా, అవి భోగ్య రూపంలో ఉన్నాయి. ఇంకా నస్పరశ్చ, అవి భోగ్య వస్తువు ఏదైతే ఉందో సంయోగం ద్వారా ఏదైతే ఉత్పన్నమైందో అది నస్పరశ్చ, నష్టం కూడా అవుతుంది. ఇంకా నస్పరశ్చ సంతి, నష్టం కూడా అవుతుంది. కానీ ఘటాది పదార్థాలు, ఇప్పుడు కుండ తయారు చేస్తున్నాము, వస్త్రాన్ని తయారు చేస్తున్నాం, ఎందుకు? జీవాత్మకు దాన్ని భోగం అనుభవించడం కోసమే. ఆ ఘటన చేత ఆ ఘటం అనే కుండ చేత దీన్ని మనం ఉపయోగించుకుంటాం, దాన్ని అనుభవిస్తున్నాం అట. అది ఏదానికైనా, అది పాలు తాగడం కావచ్చు, నీళ్ళు తాగడం కావచ్చు, ఏదైనా పదార్థాన్ని వండుకోవడం కోసం కావచ్చు. ఆ పదార్థం ఉపయోగించుకున్నామా అంటే భోగ్య వస్తువు అయిపోయింది ఆ పదార్థం. అలాగే వస్త్రాలు కూడా మనం ధరిస్తున్నాం, అది ఎందుకు? జీవాత్మకి సురక్షణ కోసమే, రక్షణ కవచం లాగా ఆ వస్త్రం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే అది భోగ్య వస్తువుగా ఉపయోగపడింది ఆ వస్త్రం అనేది. అలాగా ఈ బ్రహ్మాండం కూడా, ప్రకృతి కూడా, ఈ మహాతత్వము, అహంకారం, పంచభూతాలు ఇవి జీవాత్మకు ముక్తిని కలిగించడం కోసమే, సుఖ విశేషాన్ని కలిగించడం కోసమే, భోగాలను అనుభవించడం కోసమే ఈ సృష్టి నిర్మాణం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే భోగ్య పదార్థాలు నష్టమైతే కూడా మళ్ళీ ఘటాదయ పదార్థ కార్యరూపా భోగ్యా నస్పరశ్చ సంతి. అవి భోగ్య పదార్థాలు ప్లస్ నస్పరశ్చ, అవి ఇంకా నష్టం కూడా అవుతాయి. తద్వత్, అలాగే ఏ విధంగా భోగ్య పదార్థం ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుందో అలాగే పురుషో భోక్త, అలాగే పురుషుడు కూడా భోక్త, అంటే ఈ భోగాన్ని అనుభవిస్తున్నాడు. అంటే జీవాత్మ భోగాన్ని అనుభవిస్తుంది. పురుష విశేష పరమాత్మ, పురుష భోగాలు అనిపించేది పరమాత్మతో. పురుష అంటే జీవాత్మ తీసుకోవచ్చు, పరమాత్మ తీసుకోవచ్చు. ఆ సందేహ నివృత్తి కోసం పురుషు అంటే జీవాత్మ భోక్త, ఇక్కడ జీవాత్మ భోక్త. పురుష విశేష ఎవరు? పరమాత్మ. ఎందుకంటే ఆయన భోగాలు అనుభవించాల్సిన అవసరం లేదు. ఆయన పరిపూర్ణంతో యుక్తమే ఉన్నాడు, సర్వసంపన్నుడు, సకల ఐశ్వర్యవంతుడు, అంత సంపూర్ణ జ్ఞానం అతనిలో ఉంది. కానీ భోగాలు అతనికి అవసరం లేదు. భోగాలు ఎవరికి అవసరము? జీవాత్మకే అవసరము. అందుకే ఇక్కడ పురుషో భోక్త, జీవాత్మ భోక్త. పురుష విశేషుడు ఎవరైతే ఉన్నారో పరమాత్మ, ఆయన కర్త. ఈ అన్నిటికీ, ఈ సృష్టి మొత్తానికి కర్త, ధర్త, సంహర్త అన్ని అతనే అనమాట. అందుకే పరమాత్మ కర్త. ఇంకా భోక్త, కర్త అయిపోయిన తర్వాత మిగిలింది ప్రకృతిశ్చ నిత్య. ప్రకృతి అనేది నిత్యమైంది, ఇది కూడా నిత్యమైంది. కానీ ఈ రకంగా ఈ పురుషుడు భోక్త, పురుష విశేష జీవ పరమాత్మ కర్త. ఈ ప్రకృతి అనేది మూడు తత్వము, జడ పదార్థము, ప్రకృతిశ్చ నిత్య. ఈ రకంగా ఈ మూడు పదార్థాలు నిత్యమైనవి. కాబట్టి ఈ ప్రకృతి అనేది జడ తత్వము, దాంట్లో చేతనత్వం లేదు. చేతనత్వం ఎక్కడ ఉంది? పురుషునిలో ఉంది, అంటే జీవాత్మలో ఉంది, పరమాత్మలో ఉంది. కానీ పరమాత్మ ఏ విధంగా సంపూర్ణ సామర్థ్యం కలిగి ఉందో అలాగే జీవాత్మ సంపూర్ణ సామర్థ్యం లేదు కాబట్టి, అల్ప జ్ఞానం కలిగింది కాబట్టి, సంపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి ఆ భోగాలను ప్రాప్తి కోసము, ఆనంద ప్రాప్తి కోసము ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఎలా చేస్తుంది? ప్రకృతికి మాధ్యమంతో చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రకృతి జీవాత్మకు భోగ్య వస్తువు కాబట్టి ప్రకృతిశ్చ నిత్య, ఇది కూడా నిత్యమైంది. అలాగా జీవాత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి, ఈ మూడు పదార్థాలు నిత్యమైనవి, శాశ్వతమైనవి, ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. కింటు తద్భిన్నాని మహాతత్వాదిని. కానీ ఈ ప్రకృతి కాదు, పురుష జీవాత్మ కాదు,
పురుష విశేషమైన పరమాత్మ కాదు. ఈ మూడు కంటే భిన్నమైనది, మూడు తత్వాల కంటే భిన్నమైంది మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, పంచకర్మ. ఇవన్నీ కూడా ఈ శరీరం మొత్తం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా భౌతిక శరీరం అన్నమాట. ఈ మహాతత్వాల నుండి ఉత్పన్నమయ్యాయి, మహాతత్వాల నుండి ఉత్పన్నమయ్యాయి. అందుకే జీవాత్మ పరమాత్మ అది ప్రకృతితో భిన్నమేంటి, అందుకే తద్భిన్నాని మహాతత్వాదిని, ఈ భిన్నమేంటి మహాతత్వాది పదార్థాలు అన్నమాట. తస్మాత్ తాని కార్యాన్ని సంతి, అందుకే ఇవన్నీ కార్య వస్తువులు, కార్య పదార్థాలు. ఈ సంసారంలో ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కార్య పదార్థాలు. ఈ బ్రహ్మాండం ఏవైతే కనిపిస్తుందో ఇవన్నీ కార్య పదార్థాలు. మహాతత్వాది అహంకారం ఏవైతే ఉన్నాయో కార్య పదార్థాలు అని చెప్పి విశేషంగా దాన్ని మళ్ళీ ఈ రకంగా చెప్పాడు. లౌకిక ఉదాహరణ ఘటాధిపతి అని చెప్పి ఇవన్నీ కార్య పదార్థాలు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు. ఈ ప్రకృతి ద్వారానే మొట్టమొదటి వికృతి మనకు మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం అహంకారం ఏర్పడింది. ఇవన్నీ కూడా భోగ్య పదార్థాలు. జీవాత్మకు భోగాలను అనుభవించడం కోసము, ఆ దాని సహాయం చేత ముక్తిని పొందడం కోసమే ఈ ప్రకృతి యొక్క నిర్మాణం జరిగింది. ఎందుకంటే ఈ మహాతత్వాది పదార్థాలు మళ్ళీ తర్వాత విలీనమైపోతాయి. పురుషుడి యొక్క ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత మహాతత్వాది పదార్థాలు అన్ని కూడా ప్రకృతిలో విలీనమైపోతాయి. కాబట్టి అందుకే భోగ్య అని చెప్పి చెప్పుకున్నాం. భోగ్య పదార్థము ఈ ప్రకృతినిది, ఎవరికి? జీవాత్మకు. కాబట్టి ఇవన్నీ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో మూడు తత్వాల కంటే భిన్నమైనవి. ఇవి నశ్వరమైనవి, అనిత్యమైనటువంటివి, నిత్యంగా ఉండవు. ఏ విధంగా ప్రకృతి, జీవాత్మ, పురుషుడు నిత్యంగా శాశ్వతంగా ఉంటారో అలాగా ఈ మహాతత్వాది పదార్థాలు కొంతకాలం తర్వాత నష్టమైపోతాయి. లేదా పురుషుడి ప్రయోజనం తర్వాత, పురుషుడికి యొక్క ప్రయోజనాన్ని అందజేసిన తర్వాత అవి నష్టమైపోతాయి. అంటే జీవాత్మకు ప్రకృతి యొక్క సాన్నిధ్యం, సంపర్కం ఉండదు అని చెప్పి ఇక్కడ మనం ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. ముఖ్యంగా కేవలం ఏంటంటే ఈ మహాతత్వము, అహంకారం ఇవన్నీ కార్య పదార్థములు, అది సిద్ధింపజేస్తున్నాడు. ఇవి ఉభాభ్యం అన్యత్వాది. ఎందుకంటే జీవాత్మ ఆ ప్రకృతిని భిన్నమైనవి. జీవాత్మ కాదు ఈ మహాతత్వ పదార్థాలు, అది ప్రకృతి కూడా కాదు. ఆ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన మొట్టమొదటి వికారం సంయోగం ద్వారా ఉత్పన్నమైంది అనమాట. కాబట్టి మహతత్వాది పదార్థాలు ఇవన్నీ కార్య వస్తువులు, కార్య పదార్థాలు అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది. ఇదే విషయాన్ని ఇంకొక రంగా హేత్వాంతర అని వేరే హేతు ప్రస్తావిస్తున్నాయి. ఇక్కడ వేరే హేతు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వేరే హేతు ఏం చూపిస్తున్నారు? హేత్వాంతర అని ఇదే విషయాన్ని మూడు హేతులు చూపించారు, మూడు కారణాలు చెప్పారు ఇక్కడ. అంటే ఆ కార్యత్వాన్ని, ఈ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నీ మహాతత్వ పదార్థాలు, ఈ కార్య పదార్థాలను చెప్పడం కోసము మూడు ప్రమాణాలు, మూడు కారణాలు ఇక్కడ చూపించారు అన్నమాట. ఏంటివి? పరిమాణాత్, ఏంటి? పరిమాణాత్ ఒక హేతు. రెండోది సమన్వయాత్, రెండవ హేతు. మూడవది శక్తి తశ్చ ఇతి, ఏంటి? శక్తి తశ్చ ఇతి. ఇక్కడ మూడు సూత్రాలు అన్నమాట. పరిమాణాత్ అనే ఒక సూత్రము, సమన్వయాత్ అనేది ఒక సూత్రము, శక్తి తశ్చ ఇది ఒక సూత్రం. ఇవన్నీ మూడు ఒకే చోట ఇచ్చారు. అందుకే 130, 131, 132 అని చెప్పి ఇక్కడ 130 నుంచి 132 వరకు అని చెప్పి సంఖ్య కూడా ఇచ్చారు మనకు. ఇవన్నీ చిన్న చిన్నవి సూత్రాలండి, ఒకే చోట ఇచ్చారు. సో పరిమాణాత్ అంటే ఏమిటి? పరిమాణాత్, పరిమాణాత్ అంటే ఇక్కడ కింద ఓపెన్ చేసి చెప్పారు చూడండి భాష్యంలో. పరిమీయతే అంటే సంకూచ్యతే, తత్ యత్ తత్ పరిమాణం. పరిమి అంటే అది ఒక పరిమితంగా ఉంటుంది. ఈ మహాతత్వాది పదార్థాలు ఒక పరిమాణంలో ఉంటాయి, ఒక మాపనంలో ఉంటాయి అన్నమాట. సంకుచితంగా ఉంటాయి, విశాలంగా. పరమాత్మ ఏ విధంగా విశాలమైన తత్వం ఉందో, ఆకాశం విధంగా విశాలంగా ఉందో, అలా ఈ మహాతత్వాది పదార్థాలు విశాలంగా ఉండవు. అవి పరిమియతే పరిమాణంలో ఉంటాయి, సంకోచ స్థితిలో ఉంటాయన్నమాట. అంటే విశాలంగా ఉండవన్నమాట. యత్ తత్ పరిమాణం, దాన్ని పరిమాణం అంటాము. అంటే ఈ మహాతత్వాది పదార్థాలు ఏంటివి? పరిమాణ అంటే పరిమాణంతో యుక్తమై ఉన్నాయి, సంకుచితంతో యుక్తమై ఉన్నాయన్నమాట. అందుకే యత్ తత్ పరిమాణం ఏదైతే ఉందో అలాగా దాన్ని పరిమాణం అంటాము. కానీ దాన్ని ఇంకో చెప్పారు సంకోచ ధర్మి. ఇదేంటి? సంకోచ ధర్మి అంటే ఒక సీమాలో ఉంది, ఒక దాయరలో ఉందన్నమాట, ఒక లిమిట్ లో ఉందన్నమాట. ఈ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒక లిమిట్ లో ఉన్నాయి, అన్ని చోట్ల వ్యాపించలేవు, ఒక లిమిట్ లో ఉన్నాయన్నమాట. అందుకే సంకోచ ధర్మి. తస్మాత్ సంకోచ ధర్మిత్వాత్, దాన్నే సంకోచంగా ఉండటం వలన, పరిమితత్వాలు ఒక పరిమితంగా ఉండటం వలన, సీమితంగా ఉండటం వలన, అంటే ఒక లిమిట్ లో ఉండటం వలన, పరిమితి యోగ్యత్వాత్. కాబట్టి పరిమితి యోగత్వాద్, ఇంకా పరిమితంగా సీమితంగా ఉంటాయి. దాన్ని రకరకాలు చెప్పాడు ఇక్కడ. పరిమితి యోగత్వాద్ అంటే అత్యంత సీమాలో ఉండటం వలన, ఒక లిమిట్ లో ఉండటం వలన, సంకుచితంగా ఉండటం వలన ఈ మహాతత్వాది పదార్థాలు అనేటివి కార్య పదార్థాలు
అని చెప్పి ఇది ఒక హేతు ప్రస్తావించాడు. ఎందుకు ఏ పదార్థం సీమితంగా ఉంటుందో అది కార్య పదార్థం. ఇప్పుడు మట్టితో కుండ తయారు చేశాం, అది ఒక సీమాలో ఉంటుంది, ఒక లిమిట్ లో ఉంటుంది. దాన్ని కారణ పదార్థం ఎక్కువ తీసుకున్నా కూడా ఆ కుండ అనే పదార్థాన్ని ఇంకో కొంచెం పెద్ద విడల్ప చేసుకోవచ్చు, దాని పరిమాణం మార్చుకోవచ్చు. అలాగే ఈ మహాతత్వము అహంకారం ఏవైతే పదార్థాలు ఉత్పన్నమయ్యాయో అవి ఒక లిమిట్ లో ఉన్నాయి, ఒక సీమాలో ఉన్నాయి, ఒక దాయరలో ఉన్నాయి అన్నమాట. కానీ కార్య వస్తువు ఏదో ఒక సీమాలో ఉంటాయో అవి కార్య వస్తువు అని చెప్పి ఒక హేతు ప్రస్తావించాడు. నెక్స్ట్ ఏంటి? సమన్వయాత్. సమన్వయాత్ అంటే కారణానుసారణ స్వరూపత్వాద్. కారణానుసారణ స్వరూపత్వ. కార్య వస్తువు ఏదైతే ఉందో, కార్య పదార్థం ఏదైతే ఉందో అవి కారణంతో అన్వితంగా ఉంటుంది, కారణం సమన్వయంగా ఉంటుంది. ఇప్పుడు కుండ ఉంది, మట్టి చేత కుండ తయారు చేశాము. కుండలో ఆ కారణం కూడా అంటే మిట్టి యొక్క కణాలు సూక్ష్మంగా అంతర్భావితంగా ఉన్నాయి, ఆ కుండలో మొత్తం వ్యాపించి ఉందన్నమాట, సమన్వయంగా ఉంది. అది చెప్పారు ఇక్కడ. కారణానుసారణ స్వరూపవత్వాద్. ఆ కుండ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, వస్త్రం యొక్క స్వరూపం ఉందో ఆ స్వరూపంలో కారణాలు కూడా సమన్వయంగా ఉన్నాయి, కారణాలు కూడా అనుసరించి ఉన్నాయన్నమాట. అక్కడ కారణము కారణం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది ఒక వస్తు రూపంలో మనకు అభివ్యక్తం అవుతుంది, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది కారణానుసారంగానే స్వరూపవత్వాద్. కారణాన్ని బట్టి అక్కడ స్వరూపం ఉంటుంది, ఆ దార పోగులను బట్టి ఆ వస్త్రం కనిపిస్తుంది. కుండలో మిట్టి యొక్క కణాలు సూక్ష్మంగా అన్ని అంతర్భావితంగా సంయుక్తంగా సంయోగంగా కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి ఒక కుండ యొక్క స్వరూపం కనిపిస్తుంది. దాన్ని మిట్టి యొక్క కణాలను వేరు చేసి ఆ కుండ యొక్క స్వరూపాన్ని మనం చూపించలేము అన్నమాట. కారణాన్ని కార్యం వేరు చేసి చూపించలేము. అక్కడ ధర్మాన్ని ధర్మని ఏ విధంగా వేరు చేయడం, అలాగా కారణము కార్య వస్తువుని వేరు చేయలేం, రెండు సమన్వయంగా ఉంటాయట. కారణాన్ని అనుసరించే కార్యం ఉంటుంది, కార్యాన్ని బట్టి కారణం ఉంటుంది అక్కడ. అందుకే కారణానుసారణ స్వరూపవత్వాద్. ఆ కారణాన్ని బట్టి అక్కడ దాని యొక్క కుండ యొక్క స్వరూపం కావచ్చు, వస్త్రం యొక్క స్వరూపం కావచ్చు. అలాగే దీనిలాగానే ఈ బ్రహ్మాండం యొక్క స్వరూపం కూడా, జగత్ మహత్వము అహంకార పదార్థాలు కూడా కారణానుసారంగానే ఉంటాయి, కారణం లేకుండా ఏ పదార్థాలు ఉండవు. కాబట్టి కారణాన్ని అనుసరించే ఆ కార్యవస్తు యొక్క స్వరూపం ఉంటుంది అని చెప్పి ఇది ఒక హేతు ద్వారా కూడా ఇదంతా మహతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కార్యవస్తువులు అని చెప్పి ఈ రెండో హేతు ప్రస్తావించారనమాట. మరి ఇంకో మూడవది ఏంటి? శక్తితశ్చ. ఇంకా ఇది కార్యవస్తువు అని చెప్పి ఎలా తెలుసుకుంటామంటే శక్తితశ్చ. శక్తితశ్చ ఇది శక్తితశ్చ ఇది. శక్తితశ్చ అంటే ఏమిటి చెప్తున్నారు చూడండి. కారణే ఏంటి? కారణే అంటే మూల కారణంలో, కారణే అంటే నిమిత్త కారణే. ఏంటి కారణే అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పండి. నిమిత్త కారణే యా శక్తి, ఏదైతే శక్తి ఉందో, ఏ శక్తి? కార్య ఉత్పాదన శక్తితయా. కార్యోత్పాదన శక్తి. ఏ శక్తి ఉందండి ఆ కారణంలో? కార్యాన్ని ఉత్పన్నం చేసే శక్తి ఉంది. మిట్టిలో శక్తి ఉంది, కుండను తయారు చేసే శక్తి ఉంది. దారపోగుల్లో తంతువులు ఏముంది శక్తి? దానికి వస్త్రాన్ని తయారు చేసే శక్తి ఉంది. రంగులు ఏముంది? దాన్ని రంజింపజేసే శక్తి ఉంది అన్నమాట. రక్తవర్ణంలో పీతవర్ణంలో ఏ శక్తి ఉంది? ఆ రంజింపజేసేటువంటి శక్తి సామర్థ్యం దాంట్లో ఉంది. అలాగే ఈ మూల కారణంలో కూడా ఆ కార్యవస్తువును ఉత్పన్న శక్తి ఉండడం వలన ఈ కార్యవస్తువు అని తెలుస్తుంది. ఎందుకు? కారణం. ఇప్పుడు విత్తనం ఉందంటే ఆ విత్తనంకి ఏ శక్తి ఉంది? మొలకెత్తేటువంటి శక్తి సామర్థ్యం ఆ విత్తనంలో ఉంది. కాబట్టి ఈ కారణాన్ని బట్టి మనము ఇది కార్యవస్తువు అని చెప్పి మనకు ప్రత్యక్షం అవుతుంది. దాని శక్తిని బట్టి కూడా, ఆ మూల కణం యొక్క శక్తిని బట్టి, బీజాన్ని బట్టి అంటే విత్తనాన్ని బట్టి, విత్తనంలో ఏ విధంగా అంకురించే శక్తి ఉందో, మిట్టిలో ఏ విధంగా కుండను ఉత్పন্ন చేసే శక్తి ఉందో, దారపోగుల్లో ఏ విధంగా వస్త్రాన్ని ఉత్పন্ন చేసే శక్తి ఉందో, అలాగే ఈ మూల ప్రకృతిలో ఆ మహతత్వాది అహంకారాన్ని ఉత్పన్న చేసే శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇదంతా కార్య వస్తువు అని చెప్పి మనకు స్పష్టమవుతుంది అని చెప్పి ఇక్కడ శక్తితశ్చ యొక్క తాత్పర్యం ఇక్కడ చెప్పారండి. ఏంటి చూడండి. కారణి అంటే నిమిత్త కారణి, యా శక్తి అంటే కార్య ఉత్పాదన శక్తి, తయా కిల ఉత్పద్యమానత్వాచ అంటే ఉత్పన్నం చేసే శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి తయా ఉత్పద్యమానత్వాత్ చ మహాతత్వాదేహి కార్యత్వం సిద్ధితి. కాబట్టి ఈ మహాతత్వాది పదార్థాలు కార్యత్వం అని చెప్పి మనకు సిద్ధిస్తుంది. అంటే పూర్వపక్షి ఇదంతా శూన్యం అని చెప్తున్నారు, అందుకే సమానం చెప్పాల్సి వస్తుందండి. పూర్వపక్షి చెప్పాడు ఇవన్నీ శూన్యం, ఏమి లేదు, ఇవంతా మాయా, ప్రకృతి స్వీకరించడం లేదన్నమాట. అందుకే మేము చెప్పాల్సి వస్తుందన్నమాట. సో అందుకే ఇది కార్యత్వ శక్తి అనేది, ఉత్పాదకత్వ శక్తి అనేది ఆ మూల కారణంలో ఉంది కాబట్టి ఇవన్నీ కార్య వస్తువులు అని మనకు సిద్ధిస్తుంది. ఇది కార్యహేతుతాయా అంటే
కార్య ప్రసంగస్య చ సమాప్తి. ఇక్కడ ఇతి శబ్దం ఉంది కదా, శక్తి తశ్చ ఇతి. ఇతి అంటే చెప్తున్నాడు, ఇతి అంటే కార్యహేతుతాయ, కార్య వస్తును చేయడం ఏదైతే హేతు చూపించామో ఆ కార్య ప్రసంగస్య చ సమాప్తి. ఈ రకంగా ఈ కార్య వస్తువు మనకు స్పష్టంగా దాని శక్తి వలన, దాని పరిమాణం చేత, దాని సమన్వయం చేత మనకు ఎల్లప్పుడూ సమన్వయం అంటే ఎప్పుడు కార్యవస్తు అనుసరించి ఉంటుంది, ఒక సీమితంలో ఒక లిమిట్ లో ఉంటుంది. ఇంకా ఆ విత్తనంలో ఆ మూలకాలంలో ఆ శక్తి సామర్థ్యం ఉంది, ఉత్పన్న చేసిన శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇవన్నీ కార్య వస్తువులు అని చెప్పి మనకు స్పష్టంగా అవుతుంది. ఈ కారణాల చేత కార్య ప్రసంగస్య చ సమాప్తి. ఈ 3 కారణాల చేత, పైన చెప్పిన కారణాల చేత ఇది కార్య వస్తువే అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ 3 సూత్రాల ద్వారా మనము చూసామండి. అస్తు, అర్థమైందండి అందరికీ? 3 ఇది అంతా మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు. అంటే తన్మాత్ర అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అహంకారము, పంచభూతాలు, పంచేంద్రియాలు, ఇవన్నీ కూడా మహాతత్వాది పదార్థాలే. ఇవి జీవాత్మ కాదు, పరమాత్మ కాదు. ఇవి భిన్నమేంటివి, ఇవి ఉత్పన్నమవుతుంటే నాశనం అవుతాయి. ఈ ప్రకృతి భోగ్య పదార్థము, జీవాత్మకు భోగాన్ని అనుభవించడం కోసం, ముక్తిని పొందడం కోసం ఉత్పన్నమైంది. కాబట్టి మొత్తానికి కార్య పదార్థాలు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. అస్తు, ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మహాతత్వాది కార్యత్వం అంతదిన. ఒకవేళ ఈ మహాతత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఈ అగ్ని, వాయు, ఆకాశము, ఇవన్నీ నీరు, ఇవన్నీ కూడా ఈ మహాతత్వాది పదార్థాలు కాదు, మూడు ప్రకృతి చేత ఉత్పన్నం కాలేదు. ఒకవేళ అలా స్వీకరిస్తే, ఒకవేళ పూర్వపక్ష అలా అంటాడు, ముందే సిద్ధాంతి ఏ విధంగా మహాతత్వాది కార్యత్వం అంతరిన. ఈ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి అసలుకి లేవు, అసలుకి ఇక్కడ స్వీకరించడం. ఈ మహాతత్వ పదార్థాలు కాదు, కార్య పదార్థాలు కాదు. ఒక స్వీకరించకపోతే ఎలా ఉంటుంది ఆ విషయం చెప్తున్నాడు. మహాతత్వాది కార్యత్వం అంతరైనా, ఒకే లేకుంటేనా ఇది కార్య పదార్థాలు కాదు, అలా స్వీకరించకపోతే ఏమవుతుంది చెప్తున్నాడు. తద్హానే తద్దానే, తద్హానే దానే అది సంధి వలన తద్ ప్లస్ హానే తద్దానే అయిపోయిందండి ఇక్కడ. అస్తు, తద్హానే ప్రకృతి పురుషోవా. తద్హాని అంటే ఒకవేళ ఈ మహాతత్వాది పదార్థాలను స్వీకరించకపోతే, హానేహి ఇది నువ్వు ఈ మహాతత్వాది పదార్థ కార్య వస్తువు అని స్వీకరించకపోతే గినా, తద్ హానేహి స్వీకరించకపోతే ప్రకృతి పురుషోవా, అప్పుడేమవుతుంది నువ్వు దాన్ని స్వీకరించకపోతే ప్రకృతిని స్వీకరించాలి, లేదా జీవాత్మగానే పరమాత్మను స్వీకరించాల్సి వస్తున్నమాట. ఈ మహాతత్వాది పదార్థాలు కార్య వస్తువు కాదు. అంటే కార్య వస్తువు ఏంటి, మనకు ప్రత్యక్షంగా మీరు ఏదో స్వీకరించాలి. ప్రకృతిని స్వీకరించాలి, లేదా పురుషోవా పురుషుని స్వీకరించాలి, అంటే జీవాత్మగాని పరమాత్మని స్వీకరించాలి. ఎప్పుడు నువ్వు మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ కార్య పదార్థాలు, కార్య వస్తువులు స్వీకరించకపోతే నువ్వు ఇది స్వీకరించాల్సి వస్తున్నావు. ప్రకృతి గాని పురుషోవా, ఈ మూల ప్రకృతిని కానీ లేదా జీవాత్మ పరమాత్మని స్వీకరించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రసంగాన్ని బట్టి జీవాత్మ స్వీకరించాల్సి వస్తుంది అది చెప్పామట. తద్ హానే ప్రకృతి పురుషోవా, ఒకేలా కార్యత్వాన్ని మహాత్వాది పదార్థ కార్య వస్తువు కాదు అని స్వీకరిస్తేనా ప్రకృతిని స్వీకరించాలి, లేదా పురుషుని స్వీకరించాలి. అది సంభవం కాదు. అదే భాషను చూడండి. తద్ హాని అంటే మహాతత్వాది కార్యత్వం వినాశే సతి. ఈ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి కార్య వస్తువు కాదు, అంత వినాశము, ఇది నాశనం, అసలు ఏమి లేదు, ఇదంతా మాయ, ఇవన్నీ ఉత్పన్నం కాలేదు. కార్యత్వ వినాశే, ఇదంతా ఏమి లేదు, నాశనం అయిపోయింది. అంటే నష్టం అంటే నాశనం అంటే ఏం కనిపించడం లేదు అర్థం. నాశనం అంటే ఇక్కడ కనిపించడం లేదు, అంతా అపోహ, ఊహ, అలాగే పుదుపక్షి అలా వ్యక్తపరుస్తున్నామట. మహాతత్వాది కార్య వినాశే అంటే స్వీకరించకపోతే, కార్య వినాశే సతి ప్రకృతి పురుషోవా, ప్రకృతి పురుషో అవతిష్టేతే. లేదా ప్రకృతి స్వీకరించాలి, లేదా పురుష జీవాత్మని కానీ పరమాత్మని స్వీకరించాల్సి వస్తుంది. ప్రకృతి పురుషో అవతిష్టేతే, ఈ రెండు స్వీకరించాల్సి వస్తుంది. యద్వా లేదా మహాతత్వాది కార్యత్వ, అదే విషయం చెప్పాడు. యద్వా దాన్ని ఇంకో రకం చెప్పాడు. మహాతత్వాదేహి అంటే మహాతత్వ పదార్థాలు ఏవైతే ఉన్నాయి, మహాతత్వం, అహంకారం, ఇవి కార్యత్వ అస్వీకారే, కార్యత్వ రూపాన్ని స్వీకరించకపోతే, ఇవి కార్య వస్తువు అని స్వీకరించకపోతే ఏమవుతుంది? కార్యత్వ అస్వీకారే ప్రకృతి పురుషోవా అంటే మహతత్వాదికం ప్రకృతి పురుషోవా స్యాత్. మహతత్వాదికం, ఆ మహతత్వాది పదార్థాన్ని ప్రకృతి అని స్వీకరించాలి, లేదంటే పురుషు అని చెప్పి స్వీకరించాల్సి వస్తున్నావు. నువ్వు మహత్వం, అహంకారం ఏది చెప్తున్నావు, నువ్వు అదే మహాతత్వము, అహంకారం, కార్యత్వం స్వీకరించడం లేదు.
అప్పుడు దానికి ఏం పేరు పెట్టాల్సి వస్తుంది? ఇదే ప్రకృతి, ఇదే పురుష జీవాత్మ అని చెప్పి స్వీకరించాల్సి వస్తుంది. ఒకటి స్వీకరించకపోతే వీటిని స్వీకరించాల్సి వస్తుంది. ఏదో ఒక పేరు పెట్టాలి కదా, ఏదో తత్వం అయితే ఉంది ఇక్కడ. అది ఏంటి? జీవాత్మ కావచ్చు, ప్రకృతి కావచ్చు, అలా స్వీకరించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి కార్యత్వ స్వీకరించకపోతే మహాతత్వాధికం ప్రకృతి పురుషోవాస్యాత్. మహాతత్వాది అనేది అది ప్రకృతి కావచ్చు, జీవాత్మ కావచ్చు. కాబట్టి తస్య ప్రకృతిత్వం పురుషత్వం ఆపద్యతే. తస్య ప్రకృతిత్వం లేదా పురుషత్వం ఆపద్యతే. అది పురుషుని మీద వచ్చి పడుతుంది, లేదంటే ప్రకృతి జడ పదార్థం అంటే మూల ప్రకృతి మీద వచ్చి పడుతుంది అనమాట. ఈ భారం అంతా మహాతత్వాది పదార్థాలను కార్యరూపాన్ని స్వీకరించకపోతే జీవాత్మని స్వీకరించాలి, లేదా ప్రకృతి స్వీకరించాల్సి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అస్తు, ఇందులో ఒక సందేహం ఉందా? నెక్స్ట్ చూడండి. పునః తయో అన్యత్వే తుచ్చత్వం. ఒకవేళ నువ్వు అలా అంటావా, నువ్వు స్వీకరించలేవు. ప్రకృతి మహాతత్వాది పదార్థాలు అన్నిటివి స్వీకరించకపోతే పురుషుని జీవాత్మ స్వీకరించాలి. పురుషుని లేదా జీవాత్మ ప్రకృతిని లేదా జీవాత్మ పురుషుని స్వీకరించలేవు. స్వీకరించకపోతే తయో అన్యత్వే తుచ్చత్వం. ఒకే నువ్వు స్వీకరించకపోలే అనుకోండి, లేదా ప్రకృతి స్వీకరించు, లేదా జీవాత్మ స్వీకరించు. అది స్వీకరించకపోతే ఏమవుతుంది? తయో అన్యత్వే తుచ్చత్వం. లేదండి ఇది ప్రకృతి కూడా కాదు, మహాతత్వ పదార్థాలు ప్రకృతిని తీసుకోవడానికి లేదు, జీవాత్మని తీసుకోవడానికి లేదు. తయో అన్యత్వం. ఒకవేళ తయో అన్యత్ ఇది వేరేది అన్నాం అనుకోండి, అది తుచ్చత్వం అయిపోతుంది. అంటే అది అభావం అయిపోతుంది. తుచ్చత్వం ఏమి లేదు, ఊరిక ఏదో గాలిలో మాట చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. ఏంటి? ఖర్గోస్కి అంటే కుందేలుకి కొమ్ములు, నిరసింగ మానవుడికి కొమ్ములు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే అవ్యక్తంగా ఉంటుంది, వ్యర్థంగా ఉంటుందన్నమాట. తుచ్చత్వం అంటే అక్కడ ఏముండదు, ఏమి లేని దానికి తలాతోక మొండం దానికి ఏదో కథనం చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. ఏదో ఒక స్వరూప విశేషం చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. అది చెప్తున్నా ఇక్కడ. తయో అన్యత్వే అంటే ఒకవేళ నువ్వు పైన చెప్పిన విధంగా ప్రకృతి పురుషుడు జీవాత్మ ఒకవేళ అది కాదండి, ప్రకృతి పురుషుడు కాకుండా వేరే అన్య పదార్థం అని చెప్పావు అనుకోండి, అది అన్య పదార్థం ఏమి లేదు. ఇంకా ప్రకృతి పురుషుడు కంటే భిన్నమైన పదార్థం ఈ సంసారంలో ఏది లేదు. ఆ తుచ్చత్వం, అదంతా తుచ్చం, అంత అభావంగా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది చెప్పిన ప్రకారంగా. అంటే అక్కడ ఏముండదు అన్నమాట. తయో అన్యత్వ తుచ్చత్వం ఏంటిది చూడండి భాష్యంలో. యది మహాతత్వాదికం నా వినశ్యేత్. ఇది మహతత్వాదికం నా వినశ్యేత్. స్వీకరించకపోతే మహతత్వము అహంకారం స్వీకరించి మహతత్వాదికం నా వినశ్యేత్. యద్వా స్లైడ్ మార్చండి. యద్వా నా కార్యం స్యాత్. అథవా ఇది దీని ఏంటి ఇదక్కడ చెప్పవచ్చు, అది కార్యవస్తు కాదు అని చెప్పాం అనుకోండి. ఈ మహాతత్వాది పదార్థాలు కార్యవస్తు కాదు అని అన్నామనుకోండి. కింటు తాభ్యాం ప్రకృతి పురుషాభ్యాం అన్యద్ వస్తు భవేత్. ఇది ప్రకృతి పురుషుడి కంటే కూడా భిన్నమైన వస్తువు. ఈ మహాతత్వాది పదార్థాలు మహాతత్వము అహంకారం స్వీకరించకపోతే ఏమంటున్నారు? ఇది భిన్నతత్వము, భిన్న వస్తువు, భిన్న పదార్థము అంటున్నారు అనమాట. ఏంటి? ఇది భిన్న పదార్థము అంటున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఇది మహాతత్వాదికం నా వినశ్యేత్ అంటే నా కార్యం సార్, కార్య పదార్థం కాదు, మహాతత్వాది పదార్థం కార్యవస్తు కాదు, నా కార్యం సార్. కింటు తాభ్యాం ప్రకృతి పురుషాభ్యాం అన్యత్ వస్తు భవేత్. తాభ్యాం అంటే ఈ ప్రకృతి పురుషుడి కంటే కూడా భిన్నమైన వస్తువు అని చెప్పి స్వీకరించాల్సి వస్తుంది. తాభ్యాం అంటే ప్రకృతి పురుషాభ్యాం కంటే భిన్నం అన్యత్ వస్తు భవేత్, అన్య వస్తువు అవుతుంది. కాబట్టి అప్పుడేమవుతుంది? అప్పుడు తథాభూతస్య వస్తునః తుచ్చత్వం అంటే అభావం ప్రసజ్యేత. అప్పుడు ఈ ప్రకృతి కాకుండా జీవాత్మ కాకుండా భిన్నమైన వస్తువు ఏది ఉండదండి, అది తుచ్చత్వం. అంటే తుచ్చం అంటే ఏమి లేదు, అక్కడ అభావం ఉంటుంది, శూన్యం ఉంటుంది. ఏదో గాలిలో మనం ఏదో చెప్పినట్టు ఉంటుంది, అంటే ఏముండదు అన్నమాట. ఖర్గోష్ సింగ్ అంటే ఎట్లా ఉంటుందో, కుందేలు కొమ్ములు ఏ విధంగా సంభవం కాదో అక్కడ ఏది లేదు, ఏదో సామాన్య కథ అంటే వ్యర్థ కథనం చెప్పినట్టు ఉంటుంది అనమాట. అది అక్కడ అభావంగా ఉంటుంది. ఏది? తథాభూతస్య వస్తునః తుచ్చత్వం అంటే అభావ ప్రసజ్యేత. అభావం వస్తుంది అంటే ఏం లేదు, అక్కడ ఏ పదార్థం లేదు. ప్రకృతి జీవాత్మ కంటే భిన్నమైన వస్తువు అని స్వీకరించాలంటే ప్రకృతి కాకుండా జీవాత్మ కాకుండా భిన్నమైన వస్తు సంభవమే కాదు. సంసారంలో ఉండే పదార్థం మూడే పదార్థాలు అనాది. జీవాత్మ చెప్పున్నాం, యా ప్రకృతి చెప్పున్నాం, యా పరమాత్మ చెప్పున్నాం. ఇవే స్వీకరించలేదు నువ్వు. ప్రకృతి కాదు పురుషాభ్యం అన్య వస్తువు అని చెప్పి అన్య వస్తువు సంభవమే కాదు. ఉండేది మూడు పదార్థాలు అనాది. అది కాకుండా ఏది స్వీకరిస్తావు? అది
ఏమి ఉండదు, అభావమే ఉంటుంది. తుచ్చత్వం అంటే అభావ ప్రసజ్యత. ఎందుకంటే నాహి ప్రకృతి పురుషాభ్యాం అన్యత్ నిత్యం అనస్వరం వస్తు భవితుమహతి. నిత్యమైనది అనిత్యమైన వస్తువు అనేది సంభవించదు. యతోహి నాహి ప్రకృతి పురుషాభ్యాం అన్యత్. ప్రకృతి అంటే ప్రకృతి, అది పురుష అంటే జీవాత్మ పరమాత్మ కంటే భిన్నమైనది. అన్యత్ నిత్యం అనస్వరం వస్తు భవితుమర్హతి. నిత్యమైనది అనిత్యమైనది అని చెప్పి ఏ వస్తువు అనేది ఉండదు అన్నమాట, సంభవించదు అన్నమాట. ఎప్పుడు? అభావం చేత. ప్రకృతి పురుషుడి కంటే భిన్నమైన వస్తువు ఒకటి స్వీకరిస్తే దానికి సత్తా అంటూ లేదు, అభావంగా ఉంటుంది. దానికంటూ ఇది నిత్యమైంది అనిత్యమైంది అంటూ ప్రసక్తే ఉండదు. కాబట్టి అటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పి ప్రకృతి పురుషాభ్యాం అన్యత్ నిత్యం అనస్వరం అనేది ఏ ఉండదు అన్నమాట. అన్యత్ నిత్యం అనస్వరం, ఇది నిత్యమైంది నశ్వరం కానిది అంటూ వస్తువు అంటే ఏది ఉండమాట, ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు నిత్యమైంది ఇది నష్టమవుతుంది అని చెప్పి చెప్పుకుంటుందా, ఆ స్థితే ఉండదు. నిత్యమైనది ఇది అనస్వరం అంటే నష్టం కానిదంటూ ఏది ఉండదు, ఎల్లప్పుడూ దానికి సత్తాన్ని స్వీకరించబడదు, అది దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు. అర్థమైందండి? నిత్యం అనస్వరం వస్తు భవితుమర్హతి. ఏ వస్తువు అనేది ఉత్పన్నమే కాదు. శూన్యంతో ఏదైనా ఉంటుంది, ప్రకృతి జీవాత్మ స్వీకరించగా మూడో వస్తువు అంటూ ఏది ఉత్పన్నమే కాదు. ఏదైనా పదార్థం ఉత్పన్నమైందంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైంది. నువ్వు ఆ ప్రకృతి స్వీకరించడం లేదు. ఆ ప్రకృతి లేకపోతే వస్తువు, కార్య వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? భిన్న వస్తువు అండి. భిన్న వస్తువు అది, భిన్న వస్తువు ఏమి తుచ్చత్వం, అదంతా ఏ అభావం, ఏదో వ్యర్థకథనం చెప్తున్నాం అన్నిట్టుగా దానికి సత్తా అనేది ఉండదు. కాబట్టి అటువంటి దోష ప్రసక్తిని వస్తుంది. కాబట్టి కార్య వస్తువు కారణ వస్తువు స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా చెప్పాయండి. అలా చెప్పిన తర్వాత దీనికి పుష్టి కోసమే మళ్ళీ సిద్ధాంతి చెప్తున్నాడు. వస్తుతస్తు, చూడండి 135 సూత్రం. వస్తుతస్తు మహాతత్వాధికం కార్యం. వాస్తవంగా ఈ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయి, మహాతత్వము, అహంకారము, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా మహాతత్వాధికం కార్యం, ప్రకృతిష్ట కారణం. ఈ మహాతత్వాది పదార్థాల కార్యము, ప్రకృతి అనేది కారణము. ఏంటి? ఈ ప్రకృతి కారణం అంటే ఈ ప్రకృతి చేతనే ఈ మహాతత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇది కారణం, ఇవి కార్యము. ఈ మహాతత్వ పదార్థాల కార్యము, అది మూల, దానికి ఎక్కడి నుంచి ఉత్పన్నమై? కారణం అంటే మూల ప్రకృతి చేత ఉత్పన్నమయ్యాయి. యతః, ఎందుకంటే దానికి సూత్రం చెప్తున్నా అన్నమాట. కార్యాత్ కారణానుమానం. కార్యాత్ కారణ అనుమానం. కార్య వస్తువుని చూసే కారణాన్ని అనుమానిస్తాము. ఈ కార్య జగత్తుని చూసి దీనికి కారణం ఏదో ఉంటుందో అనుమానిస్తాము. లోకంలో కుండను చూసి దాని మిట్టికి, దాని ఏ కారణం చేత ఉత్పన్నదో ఆ కారణం అనుమానిస్తాము. వస్త్రం చూసి దాని దారపోగులు అనుమానిస్తాము. అలాగా కార్యాత్ కారణం అనుమానం. ఈ స్థూల పదార్థాన్ని చూసి, కార్య వస్తువుని చూసి దానికి కారణం ఏదో ఉంటుందని చెప్పి దాన్ని అనుమానిస్తాము. చెట్టును చూసి దాని విత్తనాన్ని అనుమానిస్తాము. అలాగా కార్య వస్తువు నుంచే కారణం అనుమానం, కారణాన్ని అనుమానిస్తాము. ఎందుకు అనుమానిస్తామంటే తత్ సాహిత్యాత్. ఎందుకంటే దాని సాంగత్యంతో ఉంటుందన్నమాట, దాని సాన్నిధ్యంతో ఉంటుందన్నమాట. కార్య వస్తువు అనేది ఎల్లప్పుడూ దాని కారణంతో సమన్వయంగా ఉంటుంది, కారణం చేత యుక్తమై ఉంటుంది. అందుకే తత్ సాహిత్యాత్. దాని సాహిత్యంగా ఉండటం వలన అంటే సంబంధంగా ఉండటం వలన, అత్యంత దగ్గరగా ఉండటం వలన, సన్నిహితంగా ఉండటం వలన ఇవన్నీ అర్థాలు చేసుకోవచ్చు. తత్ సాహిత్యాత్ అంటే ఓకేనా? ఏం చెప్పారు? కార్యాత్ కారణం అనుమానం. కార్య వస్తువుని చూసే కారణం అనుమానం, కారణాన్ని అనుమానిస్తాము. ఎందుకు? తత్ సాహిత్యాత్. సాహిత్యంగా ఉండటం వలన అంటే అత్యంత సన్నిహితంగా ఉండటం వలన, దగ్గరగా ఉండటం చేత. అది ఇక్కడ భాషను చెప్పారు చూడండి. కార్యాత్ అంటే కార్యాత్ కారణస్య అనుమానం జాయతే. కార్య వస్తువుని చూసే కారణస్య అనుమానం జాయతే. కారణానికి అనుమానం చేయగలుగుతాం, కారణ వస్తువుకి అనుమానించగలుగుతాము. ఓకేనా? కార్యాత్ కారణస్య అనుమానం జాయతే. కారణానికి అనుమానం అనేది ఉత్పన్నమవుతుంది. కథం, ఎలాగా? తత్ సాహిత్యాత్. కార్య పదార్థం చూసి కారణం ఎలా అనుమానిస్తామంటే అది ఎలాగా? కథం తత్ సాహిత్యాత్. కారణ సాహిత్యాత్ అంటే కారణానికి సాన్నిహితంగా ఉండటం వల్లనే కార్యసత్తా భవతి. కారణం ఉంటేనే కార్య వస్తువుకి సత్తా ఉంటుంది. కారణం లేకపోతే కార్య వస్తువు అంటూ ఏది ఉండదు. మిట్టి ఉంది కాబట్టి ఆ కుండ ఉంది, ఆ మిట్టె అంటే ఆ కుండ కూడా ఉండదు. ఈ ప్రకృతి ఉంది కాబట్టి జగత్తు ఉంది, ఈ ప్రకృతి లేకపోతే ఈ జగత్తు కూడా ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నామట. కారణ సాహిత్యాత్ అంటే కారణ సాహిత్యం చేతనే కార్యసత్తా భవతి. కార్యం యొక్క అంటే కార్య వస్తువు యొక్క సత్తానే ఉంటుంది. ఎందుకంటే కారణం సూక్ష్మం సత్
పరిపూర్ణం తిష్టతి. కార్య అంటే కార్య వస్తువులో కారణం సూక్ష్మంగా ఉండి, కారణం సూక్ష్మంగా ఉంటూ పరిపూర్ణం తిష్టతి. కార్యవస్తులో కారణం పరిపూర్ణంగా సమంతంగా ఉంటుంది. కార్యవస్తులో కారణం అనేది సూక్ష్మంగా ఉంటూ అన్ని చోట్ల పరిపూర్ణంగా వ్యాపించి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఏదైతే కార్యవస్తువు ఉందో ఖచ్చితంగా ఆ కారణం అనేది అంటే కారణం ఎలా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రకృతిలో ఈ బ్రహ్మాండం అంతా అది ప్రళయ అవస్థ ఎలా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. మట్టిలో కుండ ఉందా, అది సూక్ష్మంగా ఉంది, కానీ అది అభివ్యక్తం చేస్తే కర్మ చేసినప్పుడు వ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది, కానీ సూక్ష్మంగా ఉన్నామట. కాబట్టి కార్యవస్తులో కారణం సూక్ష్మంగా ఉండి పరిపూర్ణం తిష్టతి. ఆ కార్యవస్తు ఉత్పన్నమైన తర్వాత కారణం అనేది పరిపూర్ణంగా వ్యాపించి ఉంటుంది. ఎలాగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఘటే మృత్తిక, కుండలో ఆ మిట్టి యొక్క కణాలు. పటే తంతవ, పటే అంటే వస్త్రంలో తంతువులు, దారపోగులు. అవి వస్త్రంలో దారపోగుల యొక్క సంయోగ విశేషమే మనకు ఆ వస్త్ర విశేషం అన్న. కారణం ఒక సంయుక్తంగా విశేషంగా గుంతించబడి ఉంది కాబట్టి ఆ వస్త్రం మనకు కనిపిస్తున్నమాట. అందుకే కుండలో ఏ విధంగా మిట్టి కణాలు వ్యాపించి ఉంటాయో, వస్త్రంలో తంతువులు దారపోగులు ఏ విధంగా వ్యాపించి ఉంటాయో, అలాగే ఆ తంతువుల్లో కూడా దారపోగుల్లో కూడా ఏమి వ్యాపించి ఉంటాయి. కారణం ఏంటి? కార్పాశాంశవ. కార్పాస్ అంటే పత్తి. ఇప్పుడు దారపోగులు ఎలా తయారయ్యండి? అవి పత్తి నుంచి తయారయ్యామట. కార్పాశాంశవ అక్కడ కనిపిస్తాయన్నమాట. అలా కారణానికి కారణం, ఈ కారణానికి ఇది కారణం, అలాగే దానికి కారణాలు సమన్వయంగా ఉంటాయి. ఆ కార్పాశ అంశాలు ఉన్నాయి కాబట్టి దారం తయారైంది. ఆ దారం అక్కడ ఉంది కాబట్టి దారం యొక్క విశేష సంయోగం చేత ఆ వస్త్రం తయారైంది. అలాగే మిట్టి యొక్క కణముల చేత ఆ కుండ తయారైంది. ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా అది సాహిత్యాత్, అవి సాహిత్యంగా ఉన్నాయి, అంత సన్నిహితంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఆ మిట్టి కణాలు ఆ కుండలో సన్నిహితంగా వ్యాపించి ఉన్నాయి అన్నమాట, సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాయి. కాబట్టే ఆ కుండ కనిపిస్తుంది. ఆ వస్త్రంలో దారపోగులు అంతటా వ్యాపించి ఉంది అన్నమాట. కాబట్టి ఆ వస్త్రం కనిపిస్తుంది. కాబట్టి ఈ కార్య వస్తువుని చూసి కారణం అనుమానం. ఎందుకు? అత్యంత సాహిత్యంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి, దాంట్లో అన్వితంగా ఉంటుంది కాబట్టి అని చెప్పి ఇక్కడ చెప్పామట. కాబట్టి కార్పాశంశవ యథ ఎలాగైతే ఉన్నాయో అలాగా ఈ కార్య వస్తువుని కారణం అనుమానించాలి. కాబట్టి తస్మాత్ కారణ అందువల్లే ఈ కారణ సాహిత్యం చేత కార్యం మహతత్వాధికం కార్యం, ఈ మహతత్వాది పదార్థాలు కార్య వస్తువులు, కార్య పదార్థాలు అని చెప్పి స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి విని ఇక్కడ ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి. తచ్చ కారణం ప్రకృత్యాఖ్యం. ఆ కారణాన్నే ప్రకృతి అంటాము. ఆ కారణాన్ని ఏమంటాము? ఈ ప్రకృతి ఆ కారణం ప్రకృత్యాఖ్యం. దాన్ని ఆ కారణం ప్రకృతి అని కూడా అంటామట. ఏమంటాము? ప్రకృతి కూడా అనుకుంటాం, ప్రకృతి అని కూడా చెప్తాము. ఏం చెప్పాడు ఇక్కడ సూత్రం? దానికి అవ్యక్తం. చూడు, ఈ ప్రకృతి అనే పదార్థం మళ్ళీ అవ్యక్తం చెప్పామంట. ఏం చెప్పాము? అవ్యక్తం, అలింగం, ప్రకృతి అని చెప్పి మనము సూక్ష్మభూతమైనటువంటి ప్రకృతికి అని చెప్పొచ్చు, ప్రధానం చెప్పొచ్చు, ప్రకృతి అని చెప్పొచ్చు, అవ్యక్తం అని చెప్పొచ్చు, అలింగం అని చెప్పొచ్చు అంట. ఎందుకంటే మూల రూపంలో ఉంది. సత్వగుణము, రజోగుణం, తమోగుణం యొక్క సామ్యావస్థలో ఉందన్నమాట. అందుకే ఈ రకంగా చెప్పవచ్చు. తచ్చ కారణం ప్రకృత్యాఖ్యం, ప్రకృతి కూడా చెప్పబడింది. ఏ రకంగా అంటే అవ్యక్తం త్రిగుణాత్ లింగాత్ అంటే 3 గుణాల చేత యుక్తమైంది కాబట్టి అవ్యక్తం. త్రిగుణాత్ లింగాత్ అవ్యక్తం, 3 గుణాలతో యుక్తమై ఉంది కాబట్టి అవ్యక్తం. అంటే అవ్యక్త స్వరూపంలో ఉంది, ప్రకట అవస్థలో లేదు, అభివ్యక్త అవస్థలో లేదు. అంటే అప్రకట అవస్థ అంటే కనిపించే దృశ్యంలో ఉంది, మూల రూపంలో ఉంది, మూల కణ రూపంలో ఉంది, అత్యంత సూక్ష్మంగా ఉంది. కాబట్టి అవ్యక్తం ఏది? త్రిగుణాత్ లింగాత్. త్రిగుణం అంటే ఏమిటి? త్రిగుణాలు అంటే ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం చేత సూక్ష్మంగా ఉన్న గుణాల చేత యుక్తమైంది కాబట్టి త్రిగుణాత్ లింగాత్, ఈ 3 గుణాల యొక్క లక్షణం చేత అవ్యక్తంగా ఉంది. ఏంటి అది భాషలో? త్రిగుణవతో అంటే మహాతత్వాదే అవ్యక్తం. ఈ మహాతత్వాదిక కారణం ఏంటి? త్రిగుణవత, ఈ 3 గుణాల చేత ఆ మహాతత్వాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవ్యక్తం సూక్ష్మం సత్ తద్ అంతరే పరిపూర్ణం అనుమాతవ్యం. పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాయి అంటే ఈ 3 లింగాల చేత ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు అంటే ఆ పదార్థాల్లో ఈ
ఈ కారణ వస్తువు అనేది సత్వగుణము, రజోగుణము, తమోగుణవి అవి సూక్ష్మంగా తదంతరే ఇప్పుడు ఏ విధంగా కుండలో మట్టి యొక్క కణాలు వ్యాపించి ఉన్నాయో, వస్తువులో దాదాపులు వ్యాపించి ఉన్నాయో, అలాగే ఈ మహాతత్వాది పదార్థాల్లో కూడా, అహంకారంలో కూడా ఈ ప్రకృతి అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క కలయిక కదా. కలయిక సామ్యవస్థ ప్రకృతి అని చెప్పాం. ఈ మూడో గుణాలు అంతరే అంటే దాని అంతర్గతంలో పరిపూర్ణం అనుమాతవ్యం, పరిపూర్ణంగా ఆవరించి ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి అని చెప్పి అనుమానించాలి. అంటే కారణం కూడా కార్యవస్తులో అన్వితంగా ఉంటుంది. కారణం కూడా ఆ కార్యవస్తులో, కార్య పదార్థాల్లో అన్వితంగా ఉంటుంది. ఏ విధంగా అయితే పైన చెప్పినట్టుగా కుండలో మిట్టి అన్వయంగా ఉందో, అలాగే వస్తువులో దాదాపు అన్వయంగా ఉన్నాయి. అలాగే ఈ మహాతత్వము అహంకారంలో కూడా ఈ మూడు గుణాలు త్రిగుణవతో మహాతత్వాది అవ్యక్త సూక్ష్మం సత్తు సూక్ష్మంగా ఉంటూ తది అంతరే పరిపూర్ణం అనుమాతవ్యం, పరిపూర్ణంగా వ్యాపించి ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడింది. ఓకేనా? సో ఈ రకంగా పరిపూర్ణంగా వ్యాపించి ఉంటుంది. కాబట్టి త్రిగుణాత్ లింగాత్ అవ్యక్తం, ఈ మూడు గుణాలు యుక్తమైన కంటే అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని ప్రకృతి అంటాము. అంటే తీను గుణం వాలే త్రిగుణవతో అంటే మూడు గుణాలతో యుక్తమైనటువంటి, మూడు గుణాలతో ఉత్పన్నమైనటువంటి ఏది మహత్వ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అవ్యక్తంగా ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయి అంటే సూక్ష్మంగా ఉంటాయి. త్రిగుణవతో మహాతత్వాది పదార్థాలు అవ్యక్తంగా ఉంటాయి. మూల ప్రకృతి ఏమిటి? ప్రకృతి ద్వారా మూలతత్వమే మొట్టమొదటి వికారం ఏర్పడింది, మహాతత్వం ఏర్పడింది. అది ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అవ్యక్తం సూక్ష్మం సత్, అవ్యక్తంగా సూక్ష్మంగా ఉంటూ తద్ అంతరే పరిపూర్ణం అనుమాతవ్యం. దాని అంతర్గతంలో ఆ మహాతత్వానికి అంతర్భూతంగానే లోపలనే వ్యాపించి ఉంటుంది. అంటే కారణం కూడా అక్కడ వ్యాపించి ఉంటుంది. పైన చెప్పిన విధంగా ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి. అంటే అది సూక్ష్మంగా ఉంటూ అంతటితో ఆ ప్రకృతితో వ్యాపించి ఉంటుంది, ఆ తత్వంతో వ్యాపించి ఉంటుంది అని చెప్పి, అంటే కార్యవస్తుతోటి కారణం కూడా ఉంటుంది అని ఇక్కడ అభిప్రాయం అన్నమాట. కాబట్టి అది చెప్పిన తర్వాత తస్మాత్ తత్ కార్యతః తత్ సిద్ధే నా అపలాపః. కాబట్టి తత్ కార్యతః, తత్ అంటే కారణం చేత, ఆ కారణం చేత ఏ కారణం చేత కార్యతః ఏ కారణం చేత ఏ కార్యవస్తు ఏర్పడిందో తత్ సిద్ధే ఆ కారణం చేత ఆ కార్యవస్తు ఏర్పడినో ఆ కార్యవస్తు చేత ఆ కారణం ఏ విధంగా ప్రత్యక్షమైందో, కాబట్టి నా అపలాపః తత్ కార్యతః తత్ సిద్ధే నా అపలాపః. ఏ కారణం చేత అయితే ఏ కార్యవస్తు ఏర్పడిందో ఆ కార్యవస్తు ద్వారా దాని కారణం అనేది మనకు సిద్ధింపబడింది అన్నమాట. ఏ కారణం చేత అయితే కార్యవస్తు ఏర్పడిందో ఆ కార్యవస్తుని చూసి మనం దానికి కారణం ఉందని చెప్పి మనకు సిద్ధించింది అన్నమాట. అందుకే తత్ కార్యతః తత్ సిద్ధే, దాని యొక్క కార్యవస్తుని చూసే ఆ కారణానికి సిద్ధి కలిగింది అన్నమాట. ఈ విషయంలో నా అపలాప, ఎవరు ఖండించలేదు, ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. అది లోక ప్రత్యక్షం కూడా మనం చూస్తున్నామట. అలాగే ఈ బ్రహ్మాండం, ఈ ప్రకృతి కూడా ఏదైతే ప్రకృతి చేతనే ఈ బ్రహ్మాండం ఈ కార్య జగత్తుతో ఏర్పడింది. దీన్ని నా అపలాప, ఎవరు ఖండించలేదు. ఎందుకంటే కార్యవస్తు ఉత్పన్నమైందంటే ఏదో కారణం చేతనే ఉత్పన్నమవుతుంది. అలాగే ఈ ప్రకృతి చేతనే ఈ కార్య జగత్తు అంతా కూడా మహాతత్వాది పదార్థాలు, అహంకారం, పంచభూతాలు, ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞాన కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. కాబట్టి నా అపలాప, దీన్ని అపలాపం చేయలేం, ఖండించలేం, దీన్ని నిరోధించలేదు అన్నమాట. దీన్ని ఎవరు ఖండించలేదన్నమాట. అది విషయం చెప్పాడు. చూడండి భాష్యంలో, అవ్యక్తం కార్యత, అవ్యక్తం అంటే మూల ప్రకృతి, అవ్యక్తం కార్యత అంటే మూడు ప్రకృతి ద్వారా ఏదైతే కార్య జగత్ ఉత్పన్నమైందో, అవ్యక్తం కార్యత ప్రకృతి కార్యతో అంటే అవ్యక్తం కార్యత, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ప్రకృతి కార్యతో అంటే ప్రకృతి ద్వారా, మూల ప్రకృతి ద్వారా కార్యత ఏదైతే కార్యవస్తువు ఏర్పడిందో ఏంటివి? మహాతత్వాదేహి, ప్రకృతి కార్యతో మహాతత్వాదేహి అవ్యక్త సిద్ధేహే అంటే ప్రకృతి సిద్ధేహే. ఈ మహాతత్వాది ఈ ప్రకృతి ద్వారా ఏవైతే మహాతత్వాది పదార్థాలు ఏర్పడ్డాయో ఆ పదార్థాల చేత, ఈ మహాతత్వాది పదార్థాల చేత అవ్యక్త సిద్ధేహి ఈ మూల ప్రకృతికి సిద్ధి కలుగుతుంది. ఈ మూల ప్రకృతి ద్వారా ఏ విధంగా అయితే అహంకారము, మహాతత్వం, అహంకారం, పంచభూతాలు ఇవన్నీ ఏర్పడ్డాయో ఈ కార్య పదార్థాల చేతనే ఈ కారణానికి అనుమానం కలుగుతున్నమాట. కార్యవస్తు సిద్ధిస్తుంది. కాబట్టి నా అపలాప నాహి అపలాపనం అన్యతా కథనం అస్తి. కాబట్టి దీన్ని అపలాపనం చేయలేము, అన్యతా వేరుగా చేసి చెప్పలేము. కాబట్టి నా అపలాపనం అస్తి, దీన్ని ఖండించలేము,
దీన్ని విరోధించలేము. ఏ కారణం చేత అయితే కార్యవస్తు కనిపిస్తుందో ఆ కార్యవస్తు ఉంది కాబట్టి కారణం మనకు స్పష్టంగా అనుమానం కలుగుతుందన్నమాట. కాబట్టి దీన్ని అపలాపం చేయలేము, ఖండించలేము అని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తత్ కార్యత తత్ సిద్ధి, ఆ మూల కారణం చేత ఏ కార్యం ఏర్పడిందో ఆ కార్యం చేత తత్ సిద్ధి, అంటే ఆ ప్రకృతి యొక్క సిద్ధి కలిగింది. ప్రకృతి అనేది యథార్థంగా ఉంది, ప్రకృతి ఉంది కాబట్టి కార్య జగత్ ఏర్పడింది. కుండ ఉంది కాబట్టి అక్కడ మట్టి ఉందని చెప్తుంది. ఆ కుండని బట్టి ఇక్కడ దీనికి మట్టి ఉంటుంది చెప్పి తెలుస్తుంది. వస్త్రం ఉంది కాబట్టి దానికి దారపోగులు ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఈ విషయంలో ఎవరు అపలాపం చేయలేదు, ఎవరు ఖండించలేదు. కాబట్టి ఈ రకంగా కారణ కార్యవస్తుని విశేషంగా ఇంతవరకు మనకు చూపించారండి. అస్తు ఈ రకంగా మనం ప్రకృతి విషయంలో మనం ఏదైతే ఇది పూర్వపక్షి ఇదంతా శూన్యము అని చెప్పుకుంటూ వస్తున్నాయి కదా, ఇదంతా అభావం చేత ఉత్పన్నమైంది, అంత మాయ అని చెప్పి, ఇదంతా కాదు. మూల ప్రకృతి ఉంది కాబట్టి కార్యవస్తు కార్య జగత్ ఏర్పడింది. ఈ కార్య జగత్తుని చూసి కూడా మనం కారణం అనుమానించవచ్చు. కారణం ఉంది కాబట్టి కార్య వస్తువు ఏర్పడింది చెప్పి ఇంతవరకు ఈ ప్రసంగం వరకు మనకు అన్ని స్పష్టంగా చెప్పుకుంటూ నిరూపించుకుంటూ సిద్ధాంతి వచ్చాయండి. ఓకే, ఇంతవరకు ఈ ప్రకృతి యొక్క సిద్ధిని చూపించడం కోసం ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి సిద్ధాంతి ఎంతో నిరూపించాడు అనమాట. పూర్వపక్షి చెప్పిన రకరకాల ప్రశ్నలకు ప్రస్తావన, నువ్వు ఇలా ఊహించినా మూల ప్రకృతిని నకారించలేవు, అంటే నిరోధించలేవు, ఖండించలేవు, అపలాపం చేయలేవు. కాబట్టి మూల ప్రకృతి ద్వారా ఈ కార్య జగత్తు కనిపిస్తుంది కాబట్టి కార్య జగత్తు చూసి మూల కారణం ఉంది అని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి పూర్తిగా గట్టిగా బలంగా చెప్పాడు అనమాట. చెప్పాను కదా, ఇక్కడ అప్పట్లో అలాంటి విరుద్ధ కథనం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సిద్ధాంతికి ప్రకృతి నిరూపించడం ఇన్ని రకాలుగా ప్రారంభం నుంచి ఎన్ని సూత్రాలు చెప్పుకుంటూ వచ్చామని ఆ ప్రకృతి యొక్క సిద్ధిని చూపించడం కోసమే ఈ ప్రకృతి ఉంది కాబట్టి కార్యవస్తు కార్య జగత్తు ఉంది, బ్రహ్మాండం ఉంది అని లౌకిక ఉదాహరణ ఆ మూల సూక్ష్మభూతమైన ప్రకృతి నిరూపించడం కోసము ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ సిద్ధాంతి వచ్చానండి. సో ఈ రకంగా ఇక్కడి వరకు ప్రకృతి యొక్క సిద్ధి మనకు నిరూపించబడింది అన్నమాట. ప్రకృతి ఉంది కాబట్టి కార్య జగత్తు ఉంది, కార్య జగత్తు చూసి ప్రకృతిని అనుమానించవచ్చు, ప్రకృతిని బట్టి కార్యవస్తువు కూడా అనుమానం మనకు తెలుస్తుంది అనమాట. ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ పురుష సిద్ధం, పురుషుని యొక్క సిద్ధి, ప్రకృతి యొక్క సిద్ధి కలిగిందా నిరూపించారన్నమాట. ఖచ్చితంగా ఈ బ్రహ్మాండం ఉంటే కారణం ఉంది, ప్రకృతి ఉందని చెప్పి స్పష్టమైందన్నమాట. ఈ ప్రకృతి జడ వస్తువు కాబట్టి జడ పదార్థంతో యుక్తమైన సమానమైనటువంటి స్వరూపమైనటువంటి పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. ఏవి మహత్వము, అహంకారము ఇవన్నీ ఏర్పడ్డాయి అని చెప్పి మనకు స్పష్టంగా నిరూపించబడింది అన్నమాట. ఇప్పుడు పురుష సిద్ధిలో కూడా పురుషుని యొక్క సిద్ధి ఎలా కలుగుతుంది, అసలు పురుషుని యొక్క అస్తిత్వం, ఇప్పుడు ప్రకృతి యొక్క అస్తిత్వం నిరూపించడం ఇన్ని రకాల ప్రయత్నం చేసి నిరూపించామట. అలాగే పురుషత్వం, జీవాత్మ ఉంది, పురుషుడు దీనికి గ్యారెంటీ ఏమిటి, ఇదంతా శరీరమే కావచ్చు కదా అని పూర్వపక్షి మళ్ళా భిన్నంగా ప్రస్తావిస్తాడు. ఇక పురుషుని యొక్క సిద్ధి అంటే జీవాత్మ యొక్క సిద్ధి ఎలా కలుగుతుంది, జీవాత్మ ఉంది. చాలా మంది అంటుంటారు కదా, ఎందుకు ప్రశ్న వస్తుంది, ఈ దేహమే అండి అంతా, దీంట్లో ఆత్మ లేదు, మనసు లేదు, ఇవన్నీ ఏం లేవు, అంత దేహమే, కర్త భోక్త అంటూ దేహమే, ఈ శరీరమే అంటుంటారు కదా. పురుషుడు అంటూ ఏం లేదు, మనం చూసాం, కనిపిస్తుంది ఇది ఏమన్నా, దేహం కనిపిస్తుంది, అన్నిటికీ కర్త ధర్త భోక్త ఈ శరీరమే అని వాళ్ళ యొక్క పూర్వపక్షుల యొక్క అభిప్రాయాన్ని, జీవాత్మ ఉంది, జీవాత్మ యొక్క సత్తా ఉంది అనేది పురుష సిద్ధి ఎలా కలుగుతుంది చెప్పి అది మనకు తర్వాత చెప్తుంది. అది మనం రేపు చూద్దాము. పురుష సిద్ధి ప్రకరణం అనేది ఇంతవరకు మనకు ప్రకృతి యొక్క సిద్ధి అనేది ఎలాగా నిరూపించబడిందో మనం రకరకాలుగా చూసాము. అస్తు ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఏమనిపించిందండి ఇంతవరకు పూర్వపక్షి సిద్ధాంతి ఇన్ని రకాల ప్రకృతి నిరూపించడం కోసమే ప్రకృతి ఉంది అని చెప్పడం గురించి రకరకాలుగా వ్యాఖ్యానించి వస్తున్నాడు. అర్థమైందా ఇంతవరకు మీకు? కార్యమైనా ఈ జగత్తు ఉందంటే మూల కారణం ప్రకృతి, సూక్ష్మభూతమైన ప్రకృతి, సత్వగుణము, రజోగుణము, తమోగుణం యుక్తమైన ప్రకృతి ఉంది. దీంట్లో అనుమానం ఉందా? అంటే మహోదయ ప్రతి కార్యం కూడా కారణం అవుతుంది, ప్రతి కారణం కూడా కార్యం అవుతుంది, ఒకదానికొకటి అలా కార్యం వెనుక కారణం ఉంటుంది, అదే కార్యం కారణం అవుతుంది, అదే కార్యవస్తువులో పరిణామం చెందుతుంది. కారణం ఉంటే కార్యవస్తువులో పరిణామం చెందకుండా ఉండదు. ఎందుకంటే కారణం అంటే దాని ఉత్పత్తి శక్తి, సామర్థ్య శక్తి ఉంటుందన్నమాట. కారణం అంటున్నాము అంటేనే ఖచ్చితంగా దాని ఉత్పన్నమయ్యే శక్తి సామర్థ్యం ఉంటుంది కదా, దానికి కారణం అంటాం. ఆ ఉత్పన్నం చే శక్తి సామర్థ్యం లేకపోతే దానికి కారణమే అనం అసలు. ఉత్పాద్య శక్తిత్వం ఉంటుంది, ఉత్పాద్య శక్తి ఉంది కాబట్టి కార్యవస్తువు ఉత్పన్నం అవుతుంది మనకు.
ఇది ఇంకొక సందేహాలు ఉన్నాయా? ఇక్కడ నుంచి ప్రసంగము పురుషుని యొక్క ప్రసంగం చాలా సరళంగా ఉంటుంది, సహజంగా ఉంటుందని అన్ని అంటే విషయం స్పష్టంగా ఉంటుంది అన్నమాట మనకు ఇక్కడ. ఇది విషయం గురించి స్పష్టంగా ఉంటుంది మనకు. జీవాత్మ గురించి లౌకిక ఉదాహరణతోటి ఇంకా దృష్టాంతాలతోటి మనకు ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రసంగం చాలా సరళంగా అందరికి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అర్థమయ్యే కొద్దీ తర్వాత మీకు ముందు చెప్పేటప్పుడు ఒకేసారి అన్ని అర్థమవుతాయండి. ముందుకు వెళ్ళే కొద్దీ వెనక చెప్పేటవన్నీ ఓ ఇలాగని చెప్పి యథార్థంగా అర్థమవుతాయి. ఓకేనా? ప్రకృతి, జీవాత్మ, ఈ పరమాత్మ యొక్క సత్తా అనేది ఏ రకంగా ఉంది, ఏ రకంగా పనిచేస్తున్నాయి, బ్రహ్మాండ ఏ విధంగా సృష్టి నడుస్తుంది, ఇదంతా మీకు నిదానంగా ముందుకు వెళ్ళే కొద్దీ వెనక్కి స్పష్టమవుతూ ఉంటాయండి. ఫస్ట్ అది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఓకే అండి. సో ఇంకేమైనా సందేహాలు అంటే రేపు చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. ధన్యవాదः. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. నమస్తే. ధన్యవాద మహోదయ. ఓం